అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మీరు మాకు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు మాకు అందరికీ సంతోషము. ఇంకో విషయం ఏంటంటే మేము కొత్తగా మాకు ఎన్నుకున్నాము. మీ సమస్యలు ఏమున్నా మేము ముందుండి మేము సహకరిస్తాము, అన్ని విధాలా సహకరిస్తాము. మీరు కూడా మాకు అన్ని విధాలా సహకరించాలి, మేము కూడా మీకు సహకరిస్తాము. కలిసి విధంగా సమస్యలందరికీ మా తెలంగాణ ఉద్యోగం ఉన్నాను. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు, వార్డు కౌన్సిలర్లకు సన్మానం ఉందని ఆహ్వానం అవుతుంది. అందులో భాగంగా మీరు సంబంధించినందుకు మీరు సంతోషపడుతుంది. అదేవిధంగా ఏదైతే మీ సంఘం సమస్యలు ఉన్నాయని దృష్టిలో స్పష్టంగా మేము పరిగణలో తీసుకుంటాము. ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి, అంటే మా లెవెల్లో అయ్యే పనులు అయితే మేము పూర్తి స్థాయిలో చేస్తాము. మా లెవెల్లో లేని పనులు ఎమ్మెల్యే సార్ దృష్టికి పోయి ఆయన పంచదార ఎన్నో కొన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు 24 గంటలు ఎప్పుడైనా సరే చిన్న సమస్య ఉన్న అన్నకి పని ఉందంటే వచ్చి ఎవరి మీ సమస్య మీ పరిష్కారం అంటే మేము ఎంబడుతుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్, మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి 17వ సంవత్సరాల గారికి అందరికీ నమస్కారాలు. మేము అడిగిన వెంటనే త్వరగా వచ్చేసి ఇవాళ మేము సన్మాన కార్యక్రమం మొదలుపెడుతున్నాము. మేము అడిగిన వెంటనే వారు వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేసారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటిది అంటే, ముందుగా మేము ఒకటి మడలేశ్వర గుడి అనేది కొద్ది రద్దతోడుకు ఉంటుంది. మాకు ఆరాధ్య దైవమైనటువంటి మడలేశ్వర స్వామి గుడిని నిర్మించాలనుకున్నాము. పెద్ద చెడు కట్టకి మేము ఆల్రెడీ దానికి పునాది చేసేసాము. అది మధ్యలోనే అయిపోయింది. మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు దానికోసం ఒకటి. అలాగే మాకు సంఘంలో కూర్చుందామంటే సరైనటువంటి ప్లేస్ లేదు. ఇక్కడ గోడలు కూడా కట్టుకోవాలని చెప్పేసి ఈ 2 సమస్యలు అనేది పరిష్కరిస్తాను. నమస్కారం. ఈరోజు మనము మన దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీరామ్ సంగీత రవీందర్ గారికి మరియు వైస్ చైర్పర్సన్ ఆశ సులోచన స్వామి గారికి మరియు వార్డు కౌన్సిలర్ అయినటువంటి చాంద్రాయ్ గారికి ఇన్విటేషన్ ఇవ్వగానే మన సంఘానికి వచ్చినందుకు, ఆహ్వానించినందుకు, వాళ్ళు కూడా మన కోరికను కాదనకుండా వచ్చి ఆహ్వానాన్ని సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఇస్తున్నాం సంఘం తరఫు నుంచి. అలాగే మేము చివరి సన్మాన కార్యక్రమం మొదలు చేయడం జరుగుతుందని మేము తెలుపుతున్నాము. సన్మాన కార్యక్రమం అనంతరం మరి మా సమస్యలను తెలుస్తాము.